ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రికను మనము రెగ్యులర్గా బైబిల్ స్టడీలో మనము ధ్యానం చేస్తా ఉన్నాము. రోమన్స్ పార్ట్ 10లో మనం ఉన్నాము. అంటే ఆల్రెడీ 9th చాప్టర్ నుంచి 11th చాప్టర్ వరకు ఇస్రాయెల్ గురించి ఉన్నదన్న విషయాన్ని ఆల్రెడీ మనము ధ్యానం చేసినాము. కాబట్టి అదొకటే సబ్జెక్టు, అదొకటే టాపిక్. 9th చాప్టర్ నుంచి 11th చాప్టర్ వరకు ఈ దినము 11వ అధ్యాయం అంటే 11th చాప్టర్లో మనం ఉన్నాము. దేని బిడ్డలారా, ఈరోజు సెషన్లోనికి మనము ముందుకు సాగుదాం. ఇస్రాయల్ యొక్క గతము అంటే భవిష్యత్తు, దేవుని యొక్క లేఖనాలలో అంటే వాళ్ళు ఎటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారో, వాళ్ళ గతం ఏంటిదో, వాళ్ళ భవిష్యత్తు ఏంటిదో లేఖనాలలో ఏమని రాయబడింది, ఏం ప్రవచనాలు ఉన్నాయి, ఏ రీతిగా సేవకులు దాని విషయంలో బోధించినారో ఆ విషయాన్ని మనము చూసుకుంటున్నాము. ఈ 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు. ఈరోజు మనం ధ్యానించే ఈ 10వ భాగంలో ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే దేవుడు ఇస్రాయల్ విషయంలో ఎటువంటి నిరీక్షణ ఇస్తున్నాడు. అంటే పౌలు ఇంత ఆర్గ్యుమెంట్ చేసినాడు, ఇంత డిస్కషన్ చేసినాడు, ఇన్ని విషయాలు బయలుపరిచినాడు, అన్ని వాక్యాలు తీసుకొచ్చినాడు, కోట్ చేసుకున్నాడు, తన యొక్క ఆలోచనలు బయలుపరిచినాడు. ఇంకా కంక్లూజన్కి రావాలి. ఏ రీతిగా దేవునికి ఆలోచనలు భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇస్రాయల్ విషయంలో ఉండబోతుందో వాటిని ఆయన మాట్లాడాలి. కాబట్టి ఈ అధ్యాయంలో వాటిని మనము చూసుకోబోతున్నాం. వెళ్ళక ముందు ఒకసారి గతంలో లాస్ట్ సెషన్లో 9th పార్ట్లో మనం ఏమి నేర్చుకున్నామో ఒకసారి మనం అందరము చూసుకుందాము. లెట్ us రీక్యాప్ వాట్ వీ హ్యావ్ హర్డ్ ఇన్ ద లాస్ట్ సెషన్. 9వ భాగంలో అంటే 10వ అధ్యాయంలో మనం చూసిన విషయం ఏంటిదంటే అపోస్తులైన పౌలు తన యొక్క హృదయంలో ఉన్న కోరిక, ఆయన ప్రార్థనను ఎంతగానో వ్యక్తపరిచినట్లుగా, కేవలము మనం చింత కలిగి ఉంటే సరిపోదు, కానీ చింతకు తగ్గట్టుగా మనం ప్రార్థన చేయాలని మనం నేర్చుకున్నాము. మీరందరూ కూడా ఆ రీతిగా ప్రార్థిస్తున్నారని, కేవలము మీ ఇంటి వాళ్ళు రక్షించబడాలని చింతపడితే సరిపోదు. దేవుని బిడ్డలారా, వాళ్ళ విషయంలో మీరు ప్రార్థన చేయాలి. మీ యొక్క కోరికను దేవుని ఎదుట మనము ప్రార్థన ద్వారా మనము ఆయన ముఖాన్ని మనము వెతికేటట్టుగా ఉండాలి. ఇశ్రాయేలీలు ఎందుకు విఫలమైనారు? వై డిడ్ దే ఫెయిల్? ఆ విషయాన్ని మనం గతంలో చూసుకున్నాము. వాళ్ళ యొక్క నీతి దేనిపైన ఆధారపడి ఉందంటే ధర్మశాస్త్రానికి లోబడి దానిపైన ఉంది. అందుకోసమే గతంలో మనం చూసినాము, యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు నీతిమంతులుగా పరిగణించబడలేదు. ఎందుకంటే ఒక్క దగ్గర తప్పు చేస్తే అన్నిట్లో తప్పు చేసినట్లు. కాబట్టి ఆ యొక్క ధర్మశాస్త్రం పాపాన్ని చూపించగలిగింది, కానీ ఏదైతే నీతి వీళ్ళు ఆశపడ్డారో ఆ నీతిని ఆ యొక్క ధర్మశాస్త్రము ఇవ్వలేకపోయింది. కాబట్టి వాళ్ళ యొక్క ధర్మశాస్త్రము బట్టి వాళ్ళ యొక్క నీతి ఆధారపడుందన్న సంగతిని మనము ధ్యానం చేసుకున్నాం. దాని తర్వాత దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసం బట్టి ఏ రీతిగా నీతిమంతులుగా తీర్చినాడో ఆ యొక్క విశ్వాసం ఏం మాట్లాడుతూ ఉంది, ఆ యొక్క విశ్వాసం యొక్క ఫలం ఏంటిది, ఏ రీతిగా దేవుడు మనల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చాలనుకుంటున్నాడు క్రీస్తు ద్వారా, ఆ విషయాన్ని మనము చూసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు దేవుడు నీతిమంతులుగా చేయాలంటే, నీతిమంతులుగా తీర్చాలంటే సువార్త ప్రకటించాలంటే ఒకరు పంపించబడినప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రకటిస్తే వాళ్ళు వింటారు. విన్న తర్వాత వాళ్ళు నమ్ముతారు. నమ్మిన తర్వాత ఏదైతే హృదయంలో నమ్ముతారో, నోటితో పలుకుతారో, ఒప్పుకుంటారో, ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షించబడతారు. కాబట్టి మనము ఏమని ధ్యానం చేసినామంటే, సువార్త ప్రకటించకుండా ఎవరు వింటారు? వినకుండా ఎలా నమ్ముతారు? నమ్మకుండా ఏ రీతిగా ప్రభుకు వాళ్ళు మొరపెట్టి రక్షించబడతారు? ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ప్రకటించాలి అంటే పంపించబడాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం ధ్యానం చేసినాము. మనం సువార్త ప్రకటించకుండా, మనం వెళ్ళకుండా వాళ్ళు ఎలా వింటారు? వినకుండా ఎలా తెలుసుకుంటారు? ఎలా రక్షించబడతారు? కాబట్టి ఒకవైపున మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, ఇంకొక వైపున మనం సువార్తను ప్రకటించాలి. సువార్త మోయి పాదములు ఎంత సుందరములని లేఖనాలలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ద నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్, ఆ యొక్క సువార్తను, అది యూదులే కాదు అన్యులకు అందరికి కూడా ఆ యొక్క సువార్తను తీసుకొని వెళ్ళే పాదాలు ఎంతో సుందరములని అక్కడ రాసినట్లుగా మనం చూస్తున్నాము.
ఆ యొక్క ప్రొఫెటిక్ వర్డ్స్ని ఆయన కోడ్ చేస్తూ ఆయన మాట్లాడినాడు. తర్వాత అందరూ ఇశ్రాయేలీలు ఆ యొక్క సువార్తను అంటే అంగీకరించలేదు. కొందరు అంగీకరించినారు, చాలా మటుకు వాళ్ళు తృణీకరించినారు. దాని తర్వాత మనం ఏం చూసుకున్నామంటే వాళ్ళకు అర్థం కాలేదా? అపోస్తలుడైన పౌలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైనప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసినారంటే ఆ యొక్క సువార్తను తృణీకరించినారు. అందుకోసమే వాళ్ళు ఆ యొక్క దేవుడు అనుగ్రహించే రక్షణను వాళ్ళు పొందుకోలేకపోయినారు. ఇది పార్ట్ 9లో మనము చూసుకున్నాము. 10వ అధ్యాయాన్ని మనము ధ్యానము చేసుకున్నాము. ఈరోజు మనము తిరిగి 10వ భాగంలోకి మనం వెళ్దాం. 11వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఈరోజు మనం ఏం ధ్యానం చేయబోతున్నాం, ఒకసారి అవుట్లైన్స్ మనం ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఏం మాట్లాడబోతున్నారు అనేది అవుట్లైన్స్లో చూసుకున్నప్పుడు, ఆ వచనాలు మీరు రాసుకున్నప్పుడు, నోట్ చేసుకున్నప్పుడు, మీరు బైబుల్ స్టడీ వ్యక్తిగతంగా చేసేటప్పుడు కూడా వాటిని ఆ యొక్క అవుట్లైన్స్ ప్రకారము మనం చూసుకోగలుగుతాము. ఆ అవుట్లైన్స్ ప్రకారము మనం విన్నట్లయితే ఇంకా చక్కగా అర్థము చేసుకోగలుగుతాము. మొదటి 2 వచనాలు 11వ అధ్యాయంలో ఆయన పౌలు యొక్క వాదన ఏంటిదంటే దేవుడు ఇశ్రాయేలీయుల్ని సంపూర్ణంగా అంటే తృణీకరించేసినాడా అంటే ఆ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాడు. మీకు అర్థమవుతుంది కదా ఆయన క్వశ్చన్తో ఎందుకు స్టార్ట్ చేస్తాడో. ఈ అధ్యాయంలో ఆయన కంక్లూషన్స్ ఇచ్చేటప్పుడు చివరికి వచ్చేపాటికి ఆయన ఏం చెప్పబోతుండో అప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుడు ఆయన ఆ యొక్క ఇశ్రాయేల్ని రిజెక్ట్ చేసినాడా? దేవుడు ఆయన యొక్క వాదన ఏంటిదంటే శేషమైన వారు రెమనెంట్ ఆయన కృప చేత ఆయన భద్రపరుచుకొని ఉన్నాడు. అంటే చివరిలో రక్షించుకోవడానికి కొంతమంది శేషమైన వారిని ఆయన భద్రపరుచుకున్నాడు కృప ద్వారా అని చెప్తున్నాడు. తర్వాత 11వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఏది ఇశ్రాయేలీయులు అయితే అంటే స్వనీతి అంటే ధర్మశాస్త్రమును బట్టి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడాలని వాళ్ళు ఆశపడ్డారు, కానీ అది పొందుకోలేదు. కానీ ఏ నీతి అయితే దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వాలనుకున్నాడో, సువార్త ద్వారా ఇవ్వాలనుకున్నాడో అది వాళ్ళు తృణీకరించినారు, వాళ్ళు పొందుకోలేదు. కానీ ఏర్పాటు చేయబడిన వాళ్ళు మాత్రమే వాళ్ళు పొందుకున్నారు అన్నట్లుగా ఇక్కడ పౌలు తన యొక్క వాదనను 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత ఆయన ఇచ్చే ప్రశ్న ఏంటిదంటే డిడ్ ఇజ్రాయెల్ ఫాల్ బియాండ్ రికవరీ అంటే అంటే తిరిగి వాళ్ళు నిర్మాణం కాని స్థితిలో వాళ్ళు పడిపోయినారా, అంత భయంకరంగా పడిపోయినారా అనే విషయాన్ని ఆయన వాదన తీసుకొని వస్తున్నాడు 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. తర్వాత కేవలము ఇశ్రాయేలీలు పడిపోవడమే కాదు, దేవుడు నిలబెట్టుకుంటాడు, శేషమైన వారిని ఆయన రక్షించుకోబోతున్నాడు. అదే కాదు, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ అన్యులుగా రక్షణ పొందిన మనలను పౌలు హెచ్చరిస్తున్నాడు. నువ్వు గర్వపడకూడదు, నువ్వు హెచ్చించుకోకూడదు. వాళ్ళు అవిశ్వాసంతో పడిపోయినారేమో కానీ దేవుడు వాళ్ళు తిరిగి నిలబెట్టగలుగుతారు, మీరు గర్వపడద్దు అని కొన్ని చాలా స్ట్రాంగ్ హెచ్చరికలు అన్య సాంప్రదాయం నుంచి వచ్చే విశ్వాసులకు అపోస్తులైన పౌలు 18వ వచనం నుంచి 24వ వచనం వరకు అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్ అండ్ బిలీఫ్ అబౌట్ ఇజ్రాయెల్ విషయంలో మనం ఎవరం కూడా తప్పుడు అభిప్రాయాలు అన్యులుగా రక్షణ పొందిన మనము పెట్టుకోవడానికి వీల్లేదు. రకరకాలైన ఆలోచనలు చాలా మంది కలిగి ఉన్నారు. ఈ దినాలలో కొంతమంది ఏ రీతిగా బోధ చేస్తా ఉన్నారంటే దేవుడు ఇశ్రాయేలుని పూర్తిగా తృణీకరించేసినాడు, ఆ స్థానాన్ని చర్చికి ఇచ్చేసినాడు, సంఘానికి ఇచ్చేసినాడు అని గర్వపడతా ఉన్నారు. లేదు, పౌలు ఏమని వాదన చేస్తున్నాడు అంటే వాళ్ళు అవిశ్వాసంగా ఉన్నప్పుడు ఎట్లా రక్షించుకున్నాడో, అవిశ్వాసంగా ఉన్నప్పుడు ఎలా అయితే వాళ్ళు తృణీకరించబడ్డారో మీరు విశ్వాసం పెట్టడం ద్వారా అంగీకరించబడ్డారు. రేపటి దినం వాళ్ళు కూడా అదే విశ్వాసం పెడతారు, వాళ్ళు కూడా రక్షించబడతారు. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో చివరి దినాలలో రక్షించుకుంటాడని చెప్పే వాదన తీసుకుని వస్తున్నాడు. కాబట్టి మీరు వాళ్ళ స్థానం పొందేసుకున్నారని మీరు గర్వపడకండి, అది కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నాడు. సో 25వ వచనం నుంచి 27వ వచనం వరకు ఏ రీతిగా దేవుడు ఆ యొక్క మిస్టరీ ఇజ్రాయెల్ విషయంలో ఉన్న ఆ మర్మము ఏంటిది, దానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన మర్మము చివరి దినాలలో ఎలా నెరవేర్చబోతున్నాడో 25వ వచనం నుంచి 27వ వచనం వరకు మాట్లాడినాడు. దాని తర్వాత అవిధేయులైన యూదులు కానీ మనకు కానీ దేవుడి యొక్క కనికరము మన పైన ఎలా ఆయన చూపించినాడో దాని విషయంలో ఆయన మాట్లాడినాడు. చివరికి ఇంకా డాక్సాలజీ అంటే ఈ 33వ వచనం నుంచి 36వ వచనం వరకు
అంటే ప్రైజ్ అన్నమాట. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మార్గాలు ఎంత గొప్పవో అని ఆయన స్తుతిస్తున్నాడు. ఇన్ని మాట్లాడి ఇశ్రాయేల్ గురించి దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పి, దేవుడు లాంటి వాళ్ళు ఎవరు, దేవుని యొక్క ఆలోచనలు ఎంత గొప్పవని అంటే ఆ రీతిగా ఆయన స్తుతి ఆరాధనతో ఆయన కంక్లూడ్ చేస్తున్నారు. దాన్ని డాక్సాలజీ అంటారు. సో ఇప్పుడు ఈ 8 విషయాలు మనము చాలా ఓపికతోని వినడానికి ప్రయత్నం చేద్దాము, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వచనం తర్వాత వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, ఆల్రెడీ అవుట్లైన్స్ నేను మీకు ఇచ్చేసినాను. ఈ అవుట్లైన్స్ బట్టి అంటే 9th చాప్టర్లో, 10th చాప్టర్లో, 11th చాప్టర్లో సబ్జెక్ట్ ఏంటిది, అసలు ఏం వాదిస్తున్నాడు, ఆయన ఆశ ఏంటిది, ఏ రీతిగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు ఇశ్రాయేల్ విషయంలో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు, ఇప్పటికి మీకు ఐడియా వచ్చే ఉండాలి. సో మీ జీవితంలో ఎప్పుడు కూడా మీరు మర్చిపోవడానికి వీలు లేదు. ఈ 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అపోస్తలుడైన పౌలు ఆయన రాసే పత్రికలో. ఆమేన్. ఇప్పుడు మనము ఒక వచనం అంటే ఆ యొక్క అవుట్లైన్స్ కి తగ్గట్టుగా మనము వాక్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న అపోస్తలుడైన పౌలు వేస్తున్న మాట ఏంటిదంటే, మొదటి 2 వచనాలలో దేవుడు ఇశ్రాయేలీని తృణీకరించినాడా? లేదు. నేను కూడా ఒక ఇశ్రాయేలీనే, అబ్రహాం సంతతి నుంచి వచ్చిన వాడినే, బెంజమిన్ గోత్రం నుంచి వచ్చిన వాడినే. దేవుడు ఇశ్రాయేలీల్ని తృణీకరించలేదు. ఎవరినైతే ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడో, ఎరిగినాడో వాళ్ళని తృణీకరించలేదు. అంటే మీరు చూడండి, మొదటి వచనంలోనే దేవుడు వాళ్ళని సంపూర్ణంగా తృణీకరించలేదు. నేను ఒక ఇశ్రాయేలీనే, నేను కూడా అబ్రహాం సంతతి వాడినే, నేను కూడా బెంజమిన్ గోత్రం నుంచి వచ్చిన వాడినే అంటే ఆయన ఇశ్రాయేలీయుడిగా పెట్టుకొని ఇశ్రాయేలీలకు దేవుడిచ్చే నిరీక్షణ ఎంత గొప్పదో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, తప్పుడు బోధలు మీరు వినకండి. చాలా మంది రాంగ్ డాక్ట్రిన్స్ వస్తూ ఉన్నాయి, రకరకాలుగా ఇశ్రాయేల్ విషయంలో బోధిస్తూ ఉన్నారు. ఈ దినాలలో ఇశ్రాయేల్ వాళ్ళు చాలా శ్రమ గుండా వాళ్ళు పోతా ఉన్నారు. ఒక టైం రాబోతా ఉంది, దేవుడు ఆ ఇశ్రాయేలీల్ని పూర్తిగా తృణీకరించలేదు. ఆ క్రీస్తును పంపించి క్రీస్తు ద్వారా ఏ గొప్ప రక్షణని తెచ్చినాడో దానిలోనికి ఆయన నడిపించనై ఉన్నాడనే సంగతిని మనము గ్రహించాలి. దేవుడు వాళ్ళని తృణీకరించినాడా? తృణీకరించలేదని మొదటి 2 వచనాలు చెప్పినాడు. తర్వాత ఏమంటాడంటే, దేవుడు ఒక శేషమైన వారిని, అంటే ఎంతో మంది ఇశ్రాయేలీలు ఉన్నారు కానీ దాంట్లో కొంత శేషమైన వారిని రెమనెంట్ అంటారు. ఆయన కృప ద్వారా, గ్రేస్ ద్వారా, అంటే వాళ్ళ క్రియలను బట్టి కాదు, లేకపోతే ఏదో గొప్పతనం బట్టి కాదు, కానీ మనకి ఎలా కృప చూపించినాడో, ఆ కృపను బట్టి మనల్ని ఎలా రక్షించుకున్నాడో, అదే రీతిగా శేషమైన వారిని ఆయన సిద్ధపరచుకొని ఉన్నాడు, రిజర్వ్ చేసుకొని ఉన్నాడు రక్షించుకోవడానికి. మీకు తెలియదా లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయో ఇశ్రాయేల్ విషయంలో ఏలియా కాలంలో? మీకు తెలియదా? ఆ ఏలియా అందరూ చనిపోయినారు, ఎవరు కూడా నిజమైన ప్రవక్తలు లేరు, అందరూ బయలుదేవతకు మొక్కుతున్నారని దేవునికి ఫిర్యాదు చేసినప్పుడు, కంప్లైంట్ చేసినప్పుడు, నేను ఒక్కడనే మిగిలిపోయినాను, నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఏలియా చెప్పినప్పుడు దేవుడిచ్చిన జవాబు మర్చిపోయినారా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను ఒక శేషమైన 7,000 మందిని నేను ఏర్పాటు చేసుకున్నాను, రిజర్వ్ చేసుకున్నాను. వాళ్ళు ఏమాత్రము ఆ బయలుదేవతకు మొక్కలేదు, ఆ బలిపీఠాల దగ్గర మొక్కలేదు అని దేవుడు బయలుపరుచుకున్న మాటను మీరు మర్చిపోయినారా? అదే రీతిగా, అదే మాదిరిగా దేవుడు కృపచేత 5వ వచనం చూడండి. సో టు ఎట్ ద ప్రెసెంట్ టైమ్ దేర్ ఇస్ ఎ రెమనెంట్ చోజన్ బై గ్రేస్. దేవుడు ఒక సంఖ్యను, ఒక అంటే శేషమైన వారిని తన కృప ద్వారా అని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అనే వాదన అని తీసుకొని వస్తున్నాడు. తర్వాత ఏదైతే ఇశ్రాయేలీలు వాళ్ళ ఆసక్తితో ఆశపడ్డారో వాళ్ళు పొందుకోలేదు, కానీ ఏర్పాటు చేయబడిన వారు పొందుకున్నారు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవునా కదా? వేరే వారు ఎందుకు వాళ్ళు నమ్ముకోలేదు అంటే వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయి. అందుకోసమే ఇక్కడ రెండింటిని కోట్ చేస్తా ఉన్నాడు. ఒకటేమో ఇలా రాయబడ్డది కదా, దావీదు ఇలా చెప్పినాడు కదా. చూడండి, వాళ్ళు పొందుకున్న వాళ్ళు ఎందుకు పొందుకున్నారు అంటే వాళ్ళ విశ్వాసం బట్టి పొందుకున్నారు. వేరే వాళ్ళు ఎందుకు పోగొట్టుకున్నారు అంటే వాళ్ళ హృదయపు కాఠిన్యం బట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 8వ వచనంలో గాడ్ గేవ్ దెమ్ ద స్పిరిట్ ఆఫ్ స్టూపర్,
and eyes so that they could not see, and ears so that they could not hear. టు దిస్ వెరీ డే దేవుడు వాళ్ళకు ఆ గుడ్డితనాన్ని, ఆ యొక్క చెవిటితనాన్ని, వాళ్ళు ఆ మత్తును, ఆ కంటిని వాళ్ళని మూసివేసినాడు. అంటే దేవుడే ముందే వాళ్ళని మూసివేయలేదు. వాళ్ళ హృదయాలు కఠినపరుచుకున్నారు గనుక, దేవుడిని తృణీకరించినారు గనుక, దేవుడిని అంటే ఎల్లగొట్టేసినట్టుగా వాళ్ళు చేసినారు గనుక, దేవుడు ఇచ్చేదాన్ని వాళ్ళు రిజెక్ట్ చేసేసినారు గనుక, దేవుని బిడ్డలారా ఆ హృదయపు స్థితిని బట్టి దేవుడు ఏం చేసినాడు, అదే గుడ్డితనంలో ఉన్నాడు రా బాబు, అదే చౌటితనంలో మీరు ఉండండి అనేసి వదిలేసినాడు. అంటే ఇచ్చేసినాడు, దానికి అప్పగించేసినాడు అంటున్నాడు. దావీదు కూడా అట్లనే మాట్లాడుతున్నాడు చూడండి. ఈ 10వ వచనం చూడండి. మే ద ఐస్ బి డార్క్ అండ్ దే కెనాట్ సీ అండ్ దట్ బ్యాక్స్ బి బెండ్ ఫర్ ఎవర్. వాళ్ళ కళ్ళు మూత వేయబడును గాక, వాళ్ళ యొక్క వీపులు వంగిపోవును గాక. ఎందుకు అంటే దేవుడు వాళ్ళని అట్లా వంచలేదు, లేకపోతే కావాల్సుకొని వాళ్ళకు అది ఉరిగా వాళ్ళని అట్లా చేయలేదు, అటువంటి స్థితి తీసుకురాలేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయము, హృదయపు స్థితి, ఆ కాఠినత్వమును బట్టి దేవుడు వాళ్ళకి అప్పగించేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కొందరు ఎందుకు పొందుకున్నారు, కొందరు ఎందుకు పొందుకోలేదంటే హృదయపు కాఠిన్యంను బట్టి అది జరిగి ఉన్నది అనే సంగతిని బయలుపరుస్తున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. మనం కూడా దేవుని బిడ్డలారా, ఎందరైతే వింటారో నమ్ముతారో వాళ్ళ హృదయపు పరిస్థితిని బట్టి దేవుడు రక్షించుకుంటాడు. కానీ కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా, దేవుడు తెలియపరుస్తున్నప్పుడు కూడా ఆ హృదయపు స్థితిని బట్టి దేవుడు కూడా ఏం చేయలేడు, అప్పగించేస్తాడు. అరే నీకు ఇట్లనే ఉండాలని, అట్లనే ఉండు, ఇట్లనే బ్రతకాలనుకుంటా అట్లనే బ్రతుకు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు కార్యం చేస్తున్నాడు, దేవుడు ఆకర్షిస్తున్నాడు, దేవుడు తన సేవకుల నుంచి మాట్లాడుతున్నాడు, దాని ఆయన ఆలోచనలతో బయలుపరుస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, వాళ్ళు రావడానికి ఇష్టపడకపోతే వాట్ కెన్ గాడ్ డూ? దేవుడు ఏం చేయగలుగుతాడు? దేవుడు కూడా చేయడానికి ఏం లేదు. నువ్వు రా, నువ్వు నమ్ము, విశ్వసించు, నేను చేస్తా అని చెప్తున్నాడు. కానీ నాకు వద్దు అన్నప్పుడు ఆ హృదయపు స్థితి, హృదయాన్ని అందుకోసమే హృదయంలో విశ్వసించి నోటితో పలికిన వాడే రక్షించబడనని మనకు 10వ అధ్యాయంలో మనం చూసినాము. కాబట్టి సువార్త వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, హృదయంతో నమ్మి నోట్తో పలికినప్పుడే మనం రక్షించబడతామనే రీతిగా రాయబడి ఉందో, ఆ యొక్క ఆర్డర్ని దేవుడు దాటాడు. లేకపోతే కొత్త సిద్ధాంతం పట్టుకొచ్చి ఏం పర్వాలేదులే, ఇట్లా చేయకపోయినా పర్వాలేదు, నేను వేరే రీతిగా మిమ్మల్ని రక్షించుకుంటా అని దేవుడు తీసుకురాడు. దేవుడు చాలా స్పష్టంగా, నువ్వు ఈ రీతిగా నా సందేశాన్ని నేను నీకోసం ఏం చేసినానో నువ్వు విని అర్థం చేసుకొని నమ్మి, హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొని నీకు రక్షకుడు కావాలని నోటితో పలికినప్పుడు నువ్వు రక్షించబడతావని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు కొందరు రక్షించబడుతున్నారు, కొందరు రక్షించబడట్లేదు? అది యూదులే కాదు దేవుని బిడ్డలారా, కాంటెక్స్ట్ యూదులదే. కానీ మన యొక్క జెంటైల్ కన్వర్ట్స్, మనము అన్యులుగా ఉన్న మనల్ని దేవుడు రక్షించుకున్నాడే. మనకు కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఎవరు దేవుడు బలవంతం చేసేటోడు కాదు, సేవకులు కూడా బలవంతం చేసేటోళ్ళు కాదు. ఎవరైనా కానీ నేను వినొద్దు అనుకుంటే సేవకులు కూడా ఏం చేయలేరు, దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఎవరి హృదయపు పరిస్థితిని బట్టి వాళ్ళు అది పొందుకుంటారు. అందుకోసమే జ్ఞాపకం పెట్టుకోండి, వాట్ వి చూస్ ఇస్ వాట్ వి గెట్. మనం ఏది నిర్ణయిస్తామో అదే మనం పొందుకుంటాం. కాబట్టి మీరు ఎవరు కూడా దేవుని బిడ్డలారా, దేవుడు మీకోసం ఏర్పాటు చేసింది మీరు పోగొట్టుకునే స్థితికి ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఈ దినం మీరు ఆ దేవుని యొక్క మాటలు మీరు వింటున్నట్లయితే మీరు ఆలోచన చేయండి, యాక్సిడెంటల్గా వింటున్నారా? ఎవరైనా లింక్ పంపించినందుకు మీరు వింటున్నారా? లేకపోతే ఏదో మీకు మీ ముందు ఎట్లా అది వచ్చేసింది, మీరు మీరు బ్రౌజ్ చేస్తూ ఉంటే యూ కేమ్ అక్రాస్ దిస్ వీడియో. ఒకసారి ఆలోచన చేయండి, వాట్ ఈస్ యువర్ హార్ట్స్ కండిషన్? మీ హృదయపు కండిషన్ కఠినంగా ఉందా, లేకపోతే మీ హృదయం తెరిచి ఆ ప్రభుకి మీరు చోటిచ్చినారా? మీరు చోటిచ్చినట్లయితే ఆయన లోతులోనికి తీసుకొని వెళ్ళగలుగుతాడు, మీకోసం సిద్ధపరచనని ఇవ్వగలుగుతాడు. కేవలం మిమ్మల్ని దీవించడమే కాదు, రక్షణ ఇవ్వడమే కాదు, ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించే వరకు తన ఆత్మనిచ్చి నడిపిస్తాడు. బట్ ఇవన్నీ ఎప్పుడు ఇవ్వగలుగుతాడు? హృదయం కఠినపరుచుకుంటే ఎలా ఇవ్వగలుగుతాడు? ఇవ్వలేడు కదా. సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలా. ఎందుకు కొందరు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు కానీ, ఎతికినారు కానీ, కొందరే ఎందుకు పొందుకున్నారు, కొందరు ఎందుకు పొందుకోలేదంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటిదో దాన్ని బట్టి వాళ్ళు కొందరు ఎతికినారు, దొరికింది, కొందరు వెతకలేదు, పోగొట్టుకున్నారు, హృదయాన్ని కఠినపరుచుకున్నారని చెప్తున్నాడు పౌలు. ఏమేన్. తర్వాత ఇశ్రాయేలీలు అంటే బియాండ్ రికవరీ పడిపోయినారా అంటే, మొత్తానికి వాళ్ళు ఎగువరు నాశనం అయిపోయినారు అంతటగా వాళ్ళు పడిపోయినారా, లేకపోతే
దేవుడు వాళ్ళ కోసం ఏమైనా సిద్ధపరిచినాడా? ఆయన ఆర్గ్యుమెంట్ తీసుకురావాలా దేవుని బిడ్డలారా. ఆ ఆర్గ్యుమెంట్ తీసుకురానంత వరకు హీ నీడ్స్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ద థాట్స్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు. దేవుడు ఇలా మాట్లాడినాడు, ఈ రీతిగా ఆయన ఆలోచనలు ఉన్నాయనే. సేవకుని యొక్క బాధ్యత ఏంటిదంటే దేవుని పరిచయం చేయాలా, దేవుని యొక్క మాటలను, వాక్యాలను పరిచయం చేయాలా, దేవుని యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయో పరిచయం చేయాలా. ఏది పడితే అది స్టోరీలు చెప్పేది కాదు సేవకుని పని. కాబట్టి దేవుని బిడ్డలారా, పౌలు ఏం చేస్తా ఉన్నాడు అంటే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. డిడ్ దే ఫాల్ బియాండ్ రికవరీ? వాళ్ళు లెగవలేని అంత స్థాయిలో వాళ్ళు పడిపోయినారా? ఈ 11వ అధ్యాయము 11వ వచనము మనం చూసుకున్నట్లయితే, మరలా నేను అడుగుతున్నాను, అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నేను ఆయన వాదన చేసేటప్పుడు, డిస్కషన్ చేసినట్టుగా ఆయన రాస్తున్నప్పుడు ఆయన మొదటగా ప్రశ్న వేసినాడు. తర్వాత ఇప్పుడు 11వ అధ్యాయంకి వచ్చేప్పుడు మరలా ప్రశ్న అడుగుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, వాళ్ళు తిరిగి లేవలేనంత స్థాయిలో పడిపోయినారా? కానీ లేదు, నాట్ ఎట్ ఆల్ అంటున్నాడు. లేదు, రాదర్ బికాస్ ఆఫ్ ద ట్రాన్స్గ్రెషన్, వాళ్ళ యొక్క అతిక్రమమును బట్టి, ఇశ్రాయేలీయుల యొక్క అతిక్రమమును బట్టి ఏం జరిగిందండి? అన్యులమైన మనకు రక్షణ వచ్చింది. మొదటగా రక్షణ సువార్త ఇశ్రాయేలీలకు పోయింది. దాని తర్వాత యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంధపులకు వచ్చింది. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు తృణీకరించినారు. యేసుప్రభు యూదుడుగా పుట్టినాడు. ఆ యూదులకు మొట్టమొదటిగా ఆ యొక్క రక్షణ సువార్త వచ్చింది, మెస్సయా వస్తున్నాడని తెలిసింది. యూదులకు కానీ తృణీకరించినారు. కానీ వాళ్ళకు వాళ్ళ యొక్క తృణీకారమును బట్టి, వాళ్ళ అతిక్రమమును బట్టి రక్షణ ఎవరికి వచ్చింది? అన్యులకు వచ్చింది. ఎందుకు వచ్చింది? కారణం చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులకు రోషం పుట్టించేటట్టుగా దేవుడు అన్యులను వాళ్ళ ముందు పెట్టినాడు, రక్షించుకొని ముందు పెట్టినాడు అని అక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి రోషం పుట్టిస్తున్నాడు, అన్యులను రక్షించుకొని వాళ్ళ ఎదుట చుట్టుపక్కల పెట్టుకొని, దేవుని బిడ్డల వాళ్ళకు రోషం పుట్టేటట్టుగా, వాళ్ళు ఈర్ష్య పడేటట్టుగా ఆ యొక్క సువార్త ఎవరికి వచ్చిందంట? అన్యులకు వచ్చింది. ఈ 12వ వచనము 15వ వచనము మనం చూసుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఆ యొక్క అతిక్రమం బట్టి ఐశ్వర్యము లోకంకి వచ్చింది. ఐశ్వర్యం అంటే డబ్బుల గురించి కాదు. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వాక్యాలను మనము అర్థం చేసుకోవడానికి వీలు లేదు. ఇక్కడ ఆధ్యాత్మికమైన ఐశ్వర్యము, రక్షణకు సంబంధించిన ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వీళ్ళ యొక్క అతిక్రమము ద్వారా మనము లోకంలో ఉన్న అన్యులము ఐశ్వర్యవంతులమైన రక్షణ పొందుకొని రక్షణ వంతులమైన మనము. అయితే ఒకవేళ వాళ్ళ యొక్క తృణీకారము మనకు లాభం కలిగేటట్టుగా, లబ్ధి కలిగేటట్టుగా దేవుడు చేసినట్లయితే, వాళ్ళ యొక్క అంగీకారము ఎంత ఇంకా శ్రేష్టంగా ఫలాన్ని తీసుకొని వస్తుంది అనే విషయాన్ని పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. హౌ మచ్ గ్రేట్ రిచెస్ విల్ ద ఫుల్నెస్ బ్రింగ్. వాళ్ళ యొక్క సంపూర్ణత ఎంత ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తుంది అని అక్కడ మాట్లాడుతూ, వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళ తృణీకారం ద్వారా మనమందరము, అన్యులమైన మనము దేవునితో సమాధానపరచబడ్డాం. వీఆర్ రీకన్సైల్డ్ విత్ గాడ్. అంటే ఈ అన్యులు, లోకస్తులు దేవునితో సమాధాన పరచబడ్డారే, వాళ్ళు తృణీకరిస్తేనే మనకి అవకాశం దొరికిందే. కానీ వాళ్ళు ఒకవేళ దేవుడిని అంగీకరిస్తే అది ఎలా ఉంటుంది? ఒక మనిషి సచ్చినోడు బ్రతుకుతే ఎలాగుంటుంది, అలా ఉండదా అనే ప్రశ్నను అడుగుతున్నాడు. అంటే వాళ్ళ డిఫెన్స్లోనికి వస్తున్నాడు. కేవలము వాళ్ళ యొక్క తృణీకారము మనకు లాభం కలిగింది, కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒకవేళ తిరిగి వచ్చినట్లయితే అది ఎంత ఐశ్వర్యానికి దారితీస్తుంది అంటున్నాడు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటిదంటే, ఇశ్రాయేలీయులకి ఆ యొక్క ఈర్ష్య పుట్టేటట్టుగా, ఈర్ష్య పుట్టించి, దేవునికే కాదు ఇప్పుడు పౌలుకు కూడా కలుగుతుంది అదే ఆలోచన, ఈర్ష్య పుట్టించి రక్షించుకోవాలని కోరుకుంటున్నాడు. అందుకోసమే 13వ వచనంలో అన్యులారా, అన్యత్వం నుంచి రక్షణ పొందిన మీరు, నేను మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. నేను అన్యులకు అపోస్తులుగా పిలువబడ్డాను అన్యులకు అని చెప్తూ, నాకు ఇచ్చిన పరిచర్య కూడా అన్యుల మధ్యలో వెళ్ళి సువార్త ప్రకటించమని నాకు ఇచ్చినాడని చెప్తున్నాడు. కానీ ఆయన ఆశ ఏంటిదంటే, ఏదో రీతిగా నా సొంత ప్రజలకు ఆ రోషం పుట్టించి, ఈర్ష్య పుట్టించి రక్షించుకోవాలి అనే
ఆలోచనతో అని మాట్లాడుతున్నాడు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు చూడండి, ఒక పిండి ముద్ద, అనాలజీ ఆఫ్ డవ్, రూట్, బ్రాంచెస్ అండ్ గ్రాఫ్టింగ్. ఇదంతా పిండి ముద్ద, వేర్లు, కొమ్మలు. గ్రాఫ్టింగ్ అంటే మనకు హైబ్రిడ్ చెట్లకు మనకు కొమ్మ విరిచి ఇంకో కొమ్మ పెడతారు. అప్పుడు ఆ చిన్న చిన్న చెట్లకే పెద్ద పెద్ద ఫలాలు వస్తాయి, మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయి. గ్రాఫ్టింగ్ చేస్తారు, డిఫరెంట్ దాన్ని గ్రాఫ్ట్ చేస్తారు అనమాట, హైబ్రిడ్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆ ఎనాలజీ, ఆ యొక్క ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొని వస్తున్నాడో కొద్దిగా అర్థం చేసుకోనికి ప్రయత్నం చేద్దాం. ఇఫ్ ఎ పార్ట్ ఆఫ్ డవ్ అంటే ఇప్పుడు ఒక పిండి ముద్ద ఉంది, అది పవిత్రంగా ఉంది అంటున్నాం. ఆ పిండి ముద్దలో మనం రొట్టెలు చేసేటప్పుడు పెద్ద ముద్దను తీసుకొని ఒక్కటే రొట్టె చేయం కదా, ఇంకొక చిన్న ముద్ద తీసుకొని రొట్టె చేస్తాం. అది మొదటి ఫలం అనుకుందాం, మొదటగా తీసుకున్న ఫలం. అంటే పిండి ముద్దంతా పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ చిన్న ముద్ద తీసుకునే ఆ ముద్ద కూడా పరిశుద్ధంగా ఉండదా అంటున్నాడు. అంటే ఇశ్రాయేల్ విషయంలో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలా దాన్ని కన్సిడర్ చేయగలుగుతాడో మాట్లాడుతున్నాడు, ఎలా దాన్ని అంగీకరించగలడో మాట్లాడుతున్నాడు. ఇఫ్ ద రూట్ ఈజ్ హోలీ, ఇప్పుడు చెట్టు గురించి వచ్చినాడు. చెట్టు వేరు పవిత్రంగా ఉంటే ఆ చెట్టు కొమ్మలు కూడా పవిత్రంగానే ఉంటాయి కదా. అంటే పవిత్రత గురించి మాట. ఇశ్రాయేల్ గురించి ఆ పిండి ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, ఆ రూట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. రూట్ ఎవరు? ఆ యొక్క వేరెవరు? దేవుడు. సో ఆ దేవుడి నుంచి ఆ యొక్క చెట్టు వచ్చి ఆ చెట్టు కొమ్మలు ఎవరు? ఇశ్రాయేలీలు అని మాట్లాడుతున్నాడు. ఆ పిండి ముద్ద దేవుడి నుంచి ఆ ముద్ద వేరు చేయబడిన మొదటి ఫలముగా పవిత్రంగా చేయబడిన ముద్ద అంటున్నాడు. కానీ 17వ వచనంలో చూడండి, ఇఫ్ సమ్ బ్రాంచెస్ హావ్ బీన్ బ్రోకెన్, ఒకవేళ ఏ వేరు నుంచి, దేవుడు అనే వేరు నుంచి ఆ ఇశ్రాయేల్ దేశం వచ్చింది, ఆ ఇశ్రాయేల్ కొమ్మలు వచ్చినాయో, ఆ యొక్క ఒకవేళ ఆ ఇశ్రాయేల్ అనే కొమ్మను విరిచేసినట్లయితే, అండ్ మీరు ఇప్పుడు అది స్వభావ సిద్ధమైన ఒలీవ మొక్క, అది ఆ వేరు, ఆ దేవుడు అనే చెట్టు నుంచి వచ్చిన ఆ ఒలీవ కొమ్మ అన్నమాట. ఆ కొమ్మ స్వభావ సిద్ధమైన న్యాచురల్ ఒలివ్ ట్రీ. అది ఇశ్రాయేలీలు వాళ్ళు విరిచివేయబడ్డారు. మీరు అడవి ఒలివ మొక్కలై మీరేమైనారు? ఆ విరిచివేయబడిన స్థలంలో అంటు కట్టబడ్డారు అంటున్నారు. ఇప్పుడు ఆ చెట్టు నుంచిన సారం అంతా కూడా మీకు పొందుతా ఉంది అని చెప్తా ఉన్నాడు. ఆమేన్. మీకు అర్థమై ఉంటుంది కదా, దేవుడు ఆయన ఒలివ మొక్కలాగా ఆ వేర్లు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ ఒలివ చెట్టు నుంచి వచ్చిన కొమ్మ ఇశ్రాయేల్తో మాట్లాడుతున్నాడు. ఆ కొమ్మ న్యాచురల్గా ఆ చెట్టు నుంచి వచ్చిన కొమ్మను విరిచేసి వైల్డ్గా ఉన్న ఒలివ మొక్కను తెచ్చి మనల్ని అంటుగచ్చినాడు. అంటే వైల్డ్గా వచ్చిన ఆ యొక్క ఒలివ మొక్క దీనికి అంటుకట్టబడితే స్వభావ సిద్ధంగా విరిచివేసిన ఆ చెట్టు ముక్కను మళ్ళా తెచ్చిపెడితే అది అంటుకోదా అనే వాదన పట్టుకొని వస్తున్నాడు. ఎంత త్వరగా అంటుకుంటుంది, అది న్యాచురల్గా కనెక్ట్ అవుతుంది కదా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు హెచ్చరికలు స్టార్ట్ చేసినాడు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, అది స్వభావ సిద్ధమైంది. దేవుడు పరిశుద్ధంగా ఎంచుతున్నాడు. ఒకవేళ విరిచివేసినా కానీ కూడా అవి తిరిగి అయినా దేవుడు కట్టగలుగుతాడు, తేయగలుగుతాడు అనే వాదన తీసుకొస్తాడు. అందుకోసం ఇప్పుడు అన్యులతో మాట్లాడుతున్నాడు, సంబోధిస్తున్నాడు. మీరు ఎవరు కూడా గర్వపడడానికి వీలు లేదు. ఆ కొమ్మలను బట్టి మీరు గర్వపడడానికి వీలు లేదు. మీరు వేర్లకు మీరు సపోర్ట్ చేయట్లేదు, కానీ ఆ వేరు మీకు సపోర్ట్ చేస్తూ ఉంది అంటున్నాడు. మిమ్మల్ని మోస్తూ ఉంది, మీకు సప్లై ఇస్తూ ఉంది, వేరు ఇస్తుంది. మీ బ్రాంచ్, మీరు బయట అడవి ఒలివ మొక్క, మీరు అంటుకట్టబడ్డారు. ఇప్పుడు మీకు సపోర్ట్ చేసేది కింద వేరు నుంచి ఆ సారం పైకి వస్తుంది, కానీ వేరును మీరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్తా ఉన్నాడు. మీరు అప్పుడు అనొచ్చు, అంటే అన్యులతోని మాట్లాడుతూ మీరు అనొచ్చు కదా, ఏమని అనొచ్చు? వాళ్ళు విరిచివేయబడ్డారు కదా, ఇశ్రాయేలీలు విరిచివేయబడ్డారు కదా, ఆ కొమ్మ విరిచివేయబడ్డది కదా, మేము ఇప్పుడు అంటుకట్టబడ్డాం కదా, మీరు అనొచ్చు. కానీ అంటే గ్రాంటెడ్, 20వ వచనంలో చూడండి, కానీ గ్రాంటెడ్
దే వర్ బ్రోకెన్ ఆఫ్ బికాస్ ఆఫ్ అన్బిలీఫ్. వాళ్ళు ఎందుకు యాక్చువల్గా విరిచివేయబడ్డారు? దేవుడు ఏ రక్షణనైతే నీతినైతే సువార్త ద్వారా క్రీస్తు ద్వారా ఇచ్చినాడో తెచ్చినప్పుడు వాళ్ళు విన్నారు, అర్థం చేసుకున్నారు, అయినా కానీ తృణీకరించినారు, తొట్టిల్లినారు. ఎందుకు అంటే వారి అవిశ్వాసం బట్టి. సో వాళ్ళ యొక్క అవిశ్వాసం బట్టి వాళ్ళు విరిచివేయబడ్డారు. మీరు విశ్వాసం పెట్టినందుకు మీరు అంటు కట్టబడ్డారు. కానీ మీరు అహంకారులుగా ఉండడానికి వీల్లేదు. డోంట్ బీ అరగెంట్ బట్ బీ అఫ్రేడ్. మీరు భయపడండి. మీరు ఏదో గర్వపడడానికి అది పెద్ద కారణం ఏం కాదు. వాళ్ళు విరిచివేయబడ్డారు, మేము అంటుకట్టబడ్డామా, మీరు గర్వపడకండి. దేవుడు స్వభావ సిద్ధమైన ఆ యొక్క ఒలివ మొక్కలను విరిచివేసినట్లయితే మిమ్మల్ని కూడా విరిచివేస్తాడు అని చెప్తున్నాడు. వార్నింగ్ ఇస్తున్నాడు. అన్యులకు వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు పెద్ద గ్రేట్ అని కాదు, మీరు పెద్ద గనులని కాదు. ఇప్పుడు వాళ్ళకు తీసేసి మీకు ఇచ్చేసినాడని మీరు గర్వపడడానికి వీలు లేదు. భయపడండి, భయముతో మీ విశ్వాసాన్ని కట్టుకోండి. కానీ గర్వము అహంకారము మీలో రావడానికి వీలు లేదు. స్వభావ సిద్ధమైన ఆ యొక్క ఒలివ మొక్కలనే దేవుడు విరిచివేయగలిగితే మిమ్మలను ఆయన విరిచివేయడా? మిమ్మల్ని కోసివేయడా? తెంచివేయడా? విల్ హీ నాట్ కట్ యు ఆఫ్? మిమ్మల్ని కట్ చేసి పారేయడా? 22వ వచనంలో చూడండి, ఇక్కడ నుంచి 24వ వచనం వరకు దేవుని యొక్క అనుగ్రహమును దేవుని యొక్క కాఠిన్యమును జ్ఞాపకం తెచ్చుకోండి. పిచ్చిగా వెర్రిగా బ్రతకకండి. దేవుడు అనుగ్రహించినాడు, ఆయన అనుగ్రహము ఆయన కృపను జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు విశ్వసించినందుకు ఆయన అనుగ్రహాన్ని పొందుకోగలిగినారు. వాళ్ళు తృణీకరించినందుకు, అవిశ్వాసం చూపించినందుకు దేవుని యొక్క కాఠిన్యంను చూసినాడు కదా. మీరు దేవుడు మీకు చూపించిన అనుగ్రహంలో కంటిన్యూ కావాలి అంటే మీరు కృతజ్ఞతతో కలిగి బ్రతకండి. అరగంటగా అహంకారముతో గర్వపడుతూ మీరు ఒకవేళ ఉన్నట్లయితే మిమ్మల్ని కూడా కోసి పారేస్తాడు అంటున్నాడు. రక్షణ విషయంలో కోసి పారేస్తాడు అంటున్నాడు. వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఈ రకంగా మాట్లాడితే మంచి బోధకులు అనరు, లేకపోతే అటువంటి చర్చెస్లో వచ్చి కూర్చోరు, జీవితాలు కట్టుకోరు, ఆ రీతిగా మాట్లాడదు, కృపాకాలంలో ఇట్లాంటి మాటలు మాట్లాడద్దని రకరకాలుగా బోధించేవారు తయారైనారు. దేవుని బిడ్డలారా, ఈయన కృపలోనే ఉన్నాడు, కృప గురించే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు రక్షణ కలిగి మనం అహంకారంతో గర్వంతో ఒకవేళ బ్రతుకుతూ మాట్లాడుతున్నట్లయితే ఏ రీతిగా వాళ్ళను కట్ చేసినాడో మనల్ని కూడా కట్ చేస్తాడని చెప్తే తప్ప. 23వ వచనంలో చూడండి, వాళ్ళు విశ్వాసంలో కొనసాగలేదు, ఆ విశ్వాసంలో ఎక్కువ కొనసాగినారు. దే పర్సిస్టెడ్ ఇన్ అన్బిలీఫ్. కానీ వాళ్ళు తిరిగి అంటుకట్టబడతారు. దేవుడు మరలా అంటుకట్టగలడు. 23వ వచనం చూడండి, గాడ్ ఈజ్ ఏబుల్ టు గ్రాప్ దెమ్ ఇన్ అగైన్. తిరిగి వాళ్ళని మరలా అంటుకడతాడు, పోగు చేసుకుంటాడు, బాగు చేసుకుంటాడు. 24వ వచనంలో చూడండి, మీరు ఒక ఒలీవ మొక్క నుంచి తీయబడిన కొమ్మ. మీరు స్వభావ సిద్ధమైన ఒలీవ మొక్కలు కూడా కాదు. కానీ స్వభావ సిద్ధమైన అంటే ఆ ఒలీవ మొక్కకు అంటుకట్టబడితే ఎంత ఎక్కువగా ఈ స్వభావ సిద్ధమైన విరిచివేయబడిన ఈ మొక్కలు, ఈ కొమ్మ తిరిగి గ్రాఫ్టింగ్ చేస్తే ఎందుకు అంటుకోవు అని చెప్తున్నాడు. మీకంటే ఫాస్ట్గా అంటుకుంటాయని చెప్తున్నాడు. అన్యులారా, మీకంటే ఫాస్ట్గా మీరు ఇట్లా ఇప్పుడు అంటుకొని నిలబడ్డారే, విశ్వాసంలో ఉన్నారే, రక్షణలో ఉన్నారే, దానికంటే ఫాస్ట్గా వాళ్ళు అంటుకోగలుగుతారు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ యొక్క వార్నింగ్ని మనం అందరము తీసుకోవాలా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుని ఎప్పుడు కూడా మన హృదయంలో ద్వేషించద్దు, ప్రార్థించాలా. దేవుడు రక్షించుకోబోతున్నాడు కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలా, ప్రయాసపడాలా, సహాయపడాలా. ఏదైనా కానీ కూడా చేయగలిగితే మనం చేయాలి. ఎందుకంటే దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్న జనాంగం అది. అది దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని బిడ్డలు. దేవుడు అటువంటి క్రియను మనం చూపించే ఆ ప్రేమ, ఆ క్రియ, అది దాన్ని బట్టి ఎంతగానో ఇశ్రాయేల్ విషయంలో సంతోషించువాడు. 6వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు
25వ వచనం నుంచి 27వ వచనం వరకు ఇప్పుడు దాకా మాట్లాడిన ఇశ్రాయేల్ గురించిన రక్షణ గురించిన మిస్టరీ, మర్మమును ఇప్పుడు తీసుకొని వస్తున్నాడు. మీరు అవివేకులుగా ఉండద్దు, మీరు ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను మీకు చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ యూ టు బి ఇగ్నోరెంట్ ఆఫ్ దిస్ మిస్టరీ బ్రదర్స్. ఇక మర్మం మీరు తెలుసుకోవాలా, ఎందుకంటే మీరు తెలుసుకొని గర్వపడద్దు. పాయింట్ ఏంటిది? మీరు తెలుసుకోండి. ఇది మీరు అనుకుంటున్నారు ఆయన రక్షించుకోవడనే ఆలోచనతో బహుశా మీరు ఉన్నారేమో. లే రక్షించుకుంటాడు. ఇది ఒక మర్మం. ఇది చివరిలో ఆయన రక్షించుకుంటాడు. కానీ మీరు మాత్రము సో దట్ యు మే నాట్ బి కన్సీటెడ్, మీలో గర్వము, అహంకారము, అతిశయం అనేది రావడానికి వీల్లేదు. ఇశ్రాయేలీలు కొంతకాలం వరకే వాళ్ళ హృదయ కాఠినంను బట్టి వాళ్ళు పొందుకోలేదు. కానీ ఎందుకు పొందుకోలేదు, ఇంకా ఎందుకు పొందుకోలేదు అంటే అన్యుల సంఖ్య, దేవుడు ఏ సంఖ్యనైతే అన్యుల సంఖ్యను రక్షించుకోవాలనుకున్నాడో ఆ సంఖ్య వచ్చే వరకు వీళ్ళు ఈ రీతిగానే వాళ్ళ హృదయపు కాటిన స్థితి దేవుడు కావాల్సుకునే ఉంచి ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ దినమైతే అన్యుల సంఖ్య సంపూర్ణంగా చేరుతుందో దేవుడు కోరినట్లుగా, అది ఎంత సంఖ్యనో మనకు తెలియదు, కానీ దెన్ గాడ్స్ సాల్వేషన్ ప్లాన్ విల్ బి ఓపెన్ ఫర్ ఇజ్రాయెల్. ఇస్రాయల్కి ఆ యొక్క సాల్వేషన్ ప్లాన్ని ఆయన తెరవబోతున్నాడు. 24వ వచనం 26వ వచనంలో చూడండి, అండ్ సో ఆల్ ఇజ్రాయెల్ విల్ బి సేవ్డ్. అప్పుడు ఇస్రాయెల్ అందరూ కూడా, అంటే ఆ దినాలలో ఆయన శేషమైన వారిని రక్షించుకుంటా అని చెప్పినట్టు చూడండి, వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. సియోన్ నుంచి అక్కడ విమోచకుడు వస్తాడు. ఆ యొక్క ప్రవచనం ఇప్పుడు కోట్ చేస్తున్నాడు. యాజ్ ఇట్ ఈస్ రిటర్న్, ఆ ప్రవచనము నెరవేర్చబడబోతా ఉంది. సియోన్ నుంచి ఆ యొక్క విమోచకుడు, రక్షకుడు వస్తాడు. ఆ యొక్క యాకోబు నుంచి భక్తిహీనతను ఆయన తొలగిస్తాడు. ఆయన కొత్త నిబంధన ఏదైతే చేసినాడో దాని తగ్గట్టుగా ఆయన వాళ్ళ పాపములను తుడిచివేస్తాడు, తీసేస్తాడు అనే మాట ఇశ్రాయేల్ విషయంలో దేవుడు చేయబోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సెకండ్ కమింగ్ యొక్క టీచింగ్ గురించి ఒకవేళ మీకు అవగాహన లేకపోతే, బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఆల్మోస్ట్ 26 ఎపిసోడ్స్, సెషన్స్ నేను టీచ్ చేసినాను సెకండ్ కమింగ్ గురించి. ఆ యొక్క మీరు వినండి, ఆ వాక్యాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ డేస్లో ఆ యొక్క అంత్యక్రీస్తు రాబోతా ఉన్నాడు. మహాశ్రమ ఈ భూమిపైకి రాబోతా ఉంది. ఇక ఇస్రాయెల్కు మొట్టమొదటిగా అది ప్రారంభం కాబోతా ఉంది. ఎందుకంటే వాడు ప్రవేశించడమే ఆ యొక్క ఇస్రాయల్ దేశంలో, యూదయలో, దాంట్లో యెరూషలేంలో ఆలయంలో వాడు కూర్చొని నేనే దేవుడని ప్రకటించుకుంటాడు. అందుకోసము అక్కడ ఉన్నవారు మీరు పరిగెత్తండి అని మొట్టమొదటిగా యూదులతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన క్రీస్తు విరోధి, అంటే క్రీస్తును విరోధించువాడు, క్రీస్తును నమ్ముకున్న వారు విరోధించువాడు. అది ఇశ్రాయేలీలకు అది యొక్క ఏమంటారంటే డిసిప్లిన్ దినాలు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుడిని విడిచి పక్కన దేవుళ్లను అనుసరించి పాపం చేసినారో, దేవుడు పక్కన దేశాలకు అప్పగించి వీళ్ళని క్రమశిక్షణలో డిసిప్లిన్ చేయడానికి, వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా పక్కన దేశాలకు అప్పగించేవాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మొరపెడతారో అప్పుడు వాళ్ళు రక్షించుకునేవాడు. అదే రీతిగా చివరి దినాలలో చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క దేశాలు ఏవైతే ఇశ్రాయేల్ చుట్టుముడతాయో, దేవుని బిడ్డలారా, ఆ దేశాలకు దేవుడు ఒక స్టేజ్లో అప్పగిస్తాడు. అప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళని ఆయన రక్షించుకుంటాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా వేరే లేఖనాలలో ఆల్రెడీ చూసుకొని ఉన్నాము. మరలా నేను ఇక్కడికి తీసుకురాను. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద జిస్ట్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు సేవ్ ఇజ్రాయెల్ ద టైమ్ ఆఫ్ గ్రేట్ ట్రబుల్ అండ్ ట్రిబులేషన్ ఆన్ ఎర్త్. ఈ భూమి పైన ఏ మహాశ్రమ అయితే రాబోతుందో, ఈ లోకంలో మనకు శ్రమలు కలవని చెప్పినాడు. దేని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూసినట్లయితే శ్రమలను మీరు తప్పించుకునే మార్గము అంటే మీకు రావు, మీరు ఉండరు అని ఎక్కడ కూడా లేఖనాలు నేనైతే చదవలేదు. దేవుని బిడ్డలారా, శ్రమలలో మీరు నిలబడి తట్టుకోండి, జయించండి, భరించండి, చివరి వరకు విశ్వాసం కాపాడుకోండి. మీ విశ్వాసం యొక్క ప్రతిఫలం మీరు పొందుతారు. మీ విశ్వాసం వెండి బంగారం కంటే శ్రేష్టమైనది, అది పరీక్షించబడును. మనకు బైబిల్ గ్రంథం అంతా శ్రమ లేని జీవితం దేవుడు చెప్పలేదు. క్రీస్తుని బట్టి మనకు శ్రమలు వస్తాయి, కానీ జయించండి అని చెప్తున్నాడు. చివరికి ఆ యొక్క క్రీస్తు విరోధి రాబోతున్నాడు. యోహాన్ భక్తుడు కూడా చివరి వరకు బ్రతికిన, లేట్ వరకు అందరూ శిష్యులు చనిపోయినా కానీ కూడా ఈయన బ్రతికి ఆయన రాస్తూ, పత్రికలో రాస్తూ ఏమంటున్నాడు అంటే, నా పిల్లలారా,
రాస్తూ అక్కడ భ్రష్టత్వం కాబోతోంది ఆయన రాకడకు ముందు, సంఘం ఎత్తబడక ముందు 2వ అధ్యాయంలో అని అంటాడు, మనం రావడం పోవడం కంటే ముందు భ్రష్టత్వం కలుగుతుంది, ఆ నాశనపుత్రుడు ప్రత్యక్షమవుతాడని అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, లేఖనాలు చదవండి. వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు అది వినడం కాదు. ఎవరు వాక్యాలు చెప్పినా కూడా బైబిల్లో ఉందా లేదా అని పరీక్షించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు నేను వస్తున్నా అని చెప్పినాడు, రాకముందు ఈ సూచనలు ఉంటాయని చెప్పినాడు. అక్కడ ఆయన రాకడకు ముందు ఏం సూచనలు జరుగుతున్నాయి మీరు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఏం చెప్పినాడు చదవండి కదే. చదివితే మనకు అర్థమవుతుంది కదా. లూకా సువార్త 17వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఆయన ఏ ఎందుకు ఏం మాట్లాడుతున్నాడో, ఆ మొదట్లో 18వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడో చదివితే కదా మనకు అర్థమయ్యేది. చదవాలా, బైబిల్ తీసుకొని చదవాలా. ఏది పడితే అది నమ్మడం కాదు. దేవుని బిడ్డారా, రేపటి దినము నువ్వు ఎంతైతే దేవునిలో ఎదిగినావో, విశ్వాసంలో ఎదిగినావో, ఆ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు నేను ఉండనని అనుకోవద్దు. పరీక్ష రాయాల్సిందే. పరీక్ష లేకుండా ప్రమోషన్ అనేది మనకు ఉండదు. కాబట్టి గమనించండి, ఇస్రాయేల్కేమో ఆ టైంలో ఏం జరగబోతుంది? డిసిప్లిన్ దేవుడు చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డిసిప్లిన్ ఇజ్రాయెల్ బికాస్ దే వర్ హార్డెండ్ ఇన్ దర్ హార్ట్స్. వాళ్ళ హృదయాల్ని కఠినపరుచుకున్నారు. కాబట్టి శ్రమ పట్టుకొచ్చి దేవుడు వాళ్ళని అప్పగించి దేవుడు ఏం చేయబోతున్నాడు? ఏ టెంపుల్ అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలు కట్టబోతున్నారో, 3వ టెంపుల్, దానికోసం సిద్ధపడుతున్నారు. అదే టెంపుల్లో యాంటీ క్రైస్ట్ వచ్చి, క్రీస్తు విరోధించేవాడు, యూదులను విరోధించేవాడు వస్తాడు. వచ్చి దాంట్లో నేనే దేవుడిని ప్రకటిస్తాడు. ఆ యొక్క భయంకరమైన పరిస్థితి లోకమంతటికి ఆయన తీసుకురాబోతున్నాడు. వాళ్ళకేమో ఆ యొక్క తిరిగి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కట్టడానికి ఆ శ్రమను దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఆ టైంలో వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆ దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొని ఆ యొక్క విమోచకుడు రక్షించుకోబోతా ఉన్నాడు. కానీ భూప్రపంచమంతా అన్య సాంప్రదాయం నుంచి రక్షణ పొందిన మనం కూడా వి విల్ గో త్రూ ట్రబుల్ అండ్ ట్రయల్స్. మన విశ్వాసం బట్టి శోధన మనకు వస్తుంది. మన యేసు ప్రభువును మీరు నమ్మద్దు, ఇంకా విడిచిపెట్టండి, నేనే దేవుడిని, దీన్ని మొక్కాల, ఇదే ముద్ర వేసుకోవాలంటే ఆ శోధన దినాలు వచ్చినప్పుడు దయచేసి ఎవరు కూడా ముద్రలు మీరు వేపించుకోవద్దు. ప్రకటన గ్రంథంలో ఏముందంటే, ఆ ముద్ర వేపించుకున్నవాడు దేవుని యొక్క ఉగ్రతను పాలు పొందుతాడు, ఆ యొక్క అగ్నిలో పాలు పొందుతారు. కనుక దూత ప్రకటన గ్రంథంలో ప్రకటిస్తూ అటువంటి దినాలు వచ్చినప్పుడు మీరు ఎవరు కూడా ముద్రలు వేపించుకోవద్దు. మీ యొక్క విశ్వాసాన్ని ఆయననే యేసుప్రభు దేవుడు అని చెప్పిన తర్వాత యేసుప్రభుని వదిలిపెట్టుకొని ఈ అంత్యక్రీస్తు దేవుడని ప్రకటిస్తున్నప్పుడు ఆయనను ఆరాధించేటట్టుగా ముద్రలు వేపించుకోవడము, ఆయనను వెంబడించేవారమని ముద్రలు వేపించుకోవడము, అది ఉగ్రతకు దారితీస్తుందని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దీనికి చాలా హిస్టరీ ఉంది. కేవలము ఇప్పుడు మనం ఇక్కడ ఒక వచనం చదువుకుంటా ఉన్నాం. ఏమని చదువు? దేవుడు ఎంతమందిని అయితే ఏర్పాటు చేసుకున్నాడో అంతమందిని రక్షించుకున్నట్లుగా. దేవుని బిడ్డలారా, మనమందరము ప్రార్థన చేయాలా. గర్వపడద్దు, అహంకారం చూపెట్టకూడదు, అతిశయపడకూడదు. వాళ్ళు ఏదో తృణీకరించబడ్డారన్నట్టు గేలు చేయొద్దు. వాళ్ళు ఇప్పుడు రక్షణలో లేరు, మేమే రక్షించబడ్డాం, మాకే నిత్య రాజ్యము, వాళ్ళకి లేదని గర్వపడద్దు, గర్వపు మాటలు మాట్లాడకూడదు. దేవుని బిడ్డలారా, వాళ్ళ ద్వారానే మనకు రక్షణ వచ్చింది. యూదుల నుంచే మనకు రక్షణ వచ్చింది. యేసుప్రభు యూదుడుగా పుట్టినాడు, ధర్మశాస్త్రం వాళ్ళదే, ఆ వాగ్దానాలు అక్కడి నుంచే వచ్చినాయి, పితృలు అక్కడి నుంచే వచ్చినారు, కవనెంట్స్ అక్కడి నుంచే వచ్చినాయి. దాంట్లో మనం పాలు పొందినాము. మనం కృతజ్ఞత చూపెట్టాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ గర్వపడడానికి వీలు లేదని పౌలు హెచ్చరించినట్లుగా సేవకునిగా నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు ఎవరు కూడా ఇశ్రాయేల్ విషయంలో ఏ చేదు పెట్టుకోవద్దు. దేవుని బిడ్డలారా, నిజమే, మనం ఇప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు మనం ద్వేషిస్తారు. సువార్త విషయంలో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ పాయింట్లో మీరు చూడండి, సువార్త విషయంలో వాళ్ళు శత్రువులుగానే, ఇప్పుడు వాళ్ళు అంగీకరిస్తలేరు కాబట్టి శత్రువులుగా వాళ్ళు నిలబడుతున్నారు కదా. 7వ పాయింట్ చూడండి, సువార్త విషయంలో వాళ్ళు శత్రువులుగానే ఉన్నారు, నిజమే. కానీ ఏర్పాటు చేసిన విషయంలో దేవుడు వాళ్ళని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడో, ముందుగానే ఆ పితరులను బట్టి ఎలా ఏర్పాటు చేసుకున్నాడో దాన్ని బట్టి వాళ్ళు ప్రేమించబడిన వాళ్ళు. వాగ్దానాలు దేవుడు ఇచ్చినాడు, చివరిలో వాళ్ళని రక్షించుకుంటాను దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ విషయంలో వాళ్ళు ప్రేమించబడే వాళ్ళే. ఇప్పుడు మాత్రం వాళ్ళు శత్రువులుగా కనబడుతున్నారేమో, సువార్తను తృణీకరిస్తున్నారేమో. దేవుని బిడ్డలారా, వాళ్ళు తృణీకరిస్తున్నారని నీకు శత్రువులైనారా అని అనుకోవద్దు. వాళ్ళు శత్రువులు కాదు, దేవుని చేత ప్రేమించబడేవారని చెప్తూ, దేవుడిచ్చే వరాలు, దేవుడిచ్చే పిలుపులు అది మార్పు లేనివి అంటున్నాడు. ఇర్రివోకబుల్.
29వ వచనంలో దేవుడు ఆల్రెడీ ఇశ్రాయేలుని ఒక వరంగా పిలుచుకున్నాడు. ఇశ్రాయేలుని వాళ్ళు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని ఎవరు మార్చలేరు. ఆ విషయంలో వాళ్ళు దేవుని చేత ప్రేమించబడిన వారు అంటున్నాడు. ఇది కృపావరాల గురించి మాట్లాడట్లేదు. దేవుని బిడ్డలారా, సేవకులు సరిగా అర్థం చేసుకోరు. బైబిల్ని ఎట్లా పడితే అట్లా బోధించే వాళ్ళు ఉన్నారు. ఆ ఇక్కడ ఈ కృపావరాలు దేవుడు ఒక్కసారి ఇస్తే తిరిగి తీసేసుకోడు. ఆయన పిలిస్తే సేవకు సేవ. ఇక్కడ సేవ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు? కృపావరాల గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు? దేవుడు ఇశ్రాయేలీల్ని ఒక వరంగా ఎంచుకున్నాడు, ఒక గిఫ్ట్గా. రక్షణ, ఆ చివరి రక్షణ గురించి మాట్లాడుతున్నాడు, చివరి పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. అది ఏర్పాటు చేసుకున్నాడు, అది ఎవరు మార్చలేరు అంటున్నాడు. తప్పుగా బైబిల్ గ్రంథంలో మనము కొత్త అర్థాలు తీసుకురావద్దు, కొత్త బోధన పట్టుకురావద్దు. ఎస్పెషల్లీ సేవకులారా, వాక్యం వినేటప్పుడు మీరే సరిగా అర్థం చేసుకోకపోతే వేరే వాళ్ళకి ఏం బోధ చేస్తారు? వాళ్ళు తప్పు అర్థం చేసుకుంటారు. మీరే తప్పు అర్థం చేసుకుంటే వేరే వాళ్ళు కూడా తప్పు అర్థం చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది కృపా వరాల గురించి కాదు, సేవ పిలుపు గురించి కాదు. ఇశ్రాయేలీల్ని దేవుడు ఒక వరంగా ఎంచుకున్నాడు, ఒక పిలుపుతో పిలుచుకున్నాడు. అది మార్పు లేనిది. చివర్లో ఆయన రక్షించుకోబోతున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అందని అర్థం అది. కాబట్టి మనం కూడా ఒకప్పుడు అవిధేయులమే, కానీ దేవుని యొక్క ఆ కనికరాన్ని మనం పొందుకున్నాము. ఎందుకు? ఇశ్రాయేలీల యొక్క అవిధేయతను బట్టి మనం అవిధేయులుగానే ఉన్నాము, ఇశ్రాయేల్ కూడా అవిధేయులుగానే ఉన్నారు. కానీ మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు అవిధేయులుగా ఉన్నందుకు మనకు కనికరం వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళు అవిధేయతలో ఉన్నప్పుడు, మనం అవిధేయతలో ఉన్నప్పుడు దేవుని కనికరం పొందుకున్నామా? ఇప్పుడు వాళ్ళ అవిధేయతలో ఉంటే వాళ్ళ కనికరం ఉండకూడదా? వాళ్ళు కూడా ఇప్పుడు అవిధేయులుగా ఉన్నారు, కానీ వాళ్ళు కూడా దేవుని యొక్క కనికరం పొందుకునే దినం రాబోతా ఉంది. దేవుడు వాళ్ళని కనికరించబోతా ఉన్నాడు అని చెప్తున్నాడు. మీరు అవి డిసొబీడియంట్గా ఉన్నప్పుడు మీకు కనికరం దేవుడు చూపించినప్పుడు, వాళ్ళు ఇప్పుడు డిసొబీడియంట్గా ఉంటే వాళ్ళ కనికరం చూపెట్టాడా? రెండింటిని సమానం చేయడా? వాళ్ళకొక నీతి, మనకొక నీతి కాదు కదా. నిన్ను ఎలా అవిధేయులుగా ఉన్నప్పుడు నిన్ను నన్ను ఎలా రక్షించుకున్నాడో, వాళ్ళ అవిధేయతలో కూడా రక్షించుకోబోతున్నాడు. అప్పుడు వరకు ఆ యొక్క అవిధేయతలో వాళ్ళని ఆపిపెట్టినాడు. ఎందుకు అంటే అన్యుల యొక్క సంఖ్య సంపూర్ణమైనప్పుడు దేవుడు ఇశ్రాయేలీని అందరినీ ఆయన కనికరముతో పోగు చేయబోతా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత, ఇంతగా ఇశ్రాయేల్ గురించి 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు డిఫెండ్ చేసిన తర్వాత, ఆర్గ్యుమెంట్ ఇచ్చిన తర్వాత, స్క్రిప్చర్స్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి, అనాలజీస్ ఇచ్చి, ఎగ్జాంపుల్స్ చెప్పి, దేవుని బిడ్డలారా హెచ్చరికలు ఇచ్చి, దేవుడు ఎలా ఆయన రక్షించుకోబోతున్నాడు అనే నిరీక్షణ అంతా ఇచ్చి మాట్లాడిన తర్వాత, ఇక పౌల్ నోట్లో ఏముంటుందండి? ఓ ద డెప్స్, దేవుని యొక్క జ్ఞానము, తెలివి ఎంత లోతైంది, ఆయన యొక్క ధర్మ విధులు ఎంత గొప్పవి, దాన్ని ఎవరైనా గుర్తించగలుగుతారా? దేవుని యొక్క ఒక ఆలోచన ఎంత గొప్పది, ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారా? దేవునికి ఎవరైనా కౌన్సిలింగ్ ఇచ్చిండ్రా అంటున్నాడు ఆయన. హూ హాస్ గివెన్ టు గాడ్, దేవుడు ఎవరికి ఇచ్చినాడు? ఎందుకు దేవుడు తిరిగి వాళ్ళకి రీపే చేయడానికి, తిరిగి వాళ్ళకి మరలా ఇవ్వడానికి ఎవరైనా ఆయన కౌన్సిలింగ్ ఇచ్చినా? లేదు. ఇదంతా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సర్వభావాధికారం కలిగిన దేవుడు ముందుగానే ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన విధి, అది మార్గం, అది. హల్లెలూయా. అవన్నీ చెప్తూ దేవునికి స్తుతి చెల్లించి, మహిమ చెల్లించి, దేవుడు ఎంత గొప్పవాడో ప్రకటించి చివరికి ఏమని ముగిస్తున్నాడంటే, ఫర్ ఫ్రమ్ హిమ్, ఆయన దగ్గర నుంచి, త్రూ హిమ్, ఆయన ద్వారా, అండ్ టు హిమ్, ఆయన కొరకు అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి, ఆయన ద్వారా, ఆయన కొరకు అన్నీ ఉన్నాయి. అందుకోసమే కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాము, దేవుడు అన్నిటినీ సృష్టించినాడు, అన్నిటినీ ఆయన కోసం సృష్టించుకున్నాడు. కాబట్టి అన్యులు కానీ ఇశ్రాయేలీలు కానీ దేవుని బిడ్డలారా, అన్నీ ఆయన నుంచే, ఆయన ద్వారా, ఆయన కొరకే ఉన్నాయి. ఆయనకే యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. మన దేవుడు అంత గొప్పవాడు, ఆమేన్ అంటున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. మీకు ఇప్పటి వరకు నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానో అది మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఈరోజు మనం ఏం చూసుకున్నాము? ఇశ్రాయేల్ దేవుడు అపోస్తలుడైన పౌలు
దాన్ని తీసుకొని వచ్చినాడు. తర్వాత ఆ వార్నింగ్ ఇవ్వడమే కాదు, దెన్ హీ వెంట్ ఆన్ టు స్పీక్ అబౌట్ ద మిస్టరీ ఆఫ్ సాల్వేషన్. ఇశ్రాయేల్ విషయంలో కలిగిన మర్మం ఏంటిది? రక్షణ విషయంలో మర్మం. ఎండ్ టైమ్స్లో సియోన్ నుంచి ఆయన వస్తాడు, వాళ్ళ హృదయాలను తెరుస్తాడు, రక్షించుకోవడం. ఇంకొక మాట నేను చెప్తాను. నేను దేని బిడ్డారా, వేరే స్పెషల్ విధానంగా వాళ్ళకి రక్షణ లేదు. ఇశ్రాయేలీలకి అన్యులు సువార్త ద్వారా రక్షించబడ్డారంటే యూదులు కూడా సువార్త ద్వారానే రక్షించబడాలి. సువార్త వినాల, వేరే కొత్త మార్గం ఏం లేదు. యూదుల కోసము అన్యుల కోసం ఒకే రీతిగా చనిపోయినాడు, ఒకే రక్తము, ఒకే ప్రాణం, ఒకే పునరుద్ధానం, ఒకే సువార్త. కాబట్టి ఆ శ్రమ దినాలలో ఆ గాస్పల్ని వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారు, దేవుడు అప్పుడు రక్షించుకోగలుగుతాడు అశేషమైన వారిని. ఆ విషయాన్ని పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళకు ఒక స్పెషల్ టైం కాదు, లేకపోతే స్పెషల్ విధానం కాదు. నో, ఒకవేళ క్రీస్తు కాకుండా వేరే మార్గం ఉన్నట్లయితే అసలు పౌలు సువార్త ప్రకటించవలసిన అవసరం ఏముంది? ఆయన యూదుడు కదా, దేవుడు వేరే రకంగా రక్షించుకోగలుగుతాడు అనే ఆలోచన ఒకవేళ ఉంటే ఆయన శ్రమ ఎందుకు పడ్డాడు? ఎందుకు తన్నులు తినించుకున్నాడు? ఎందుకు గేలి చేయబడ్డాడు? ఎందుకు కొట్టించుకున్నాడు? ఎందుకు ఆ యొక్క రక్షణ యొక్క సువార్తను మోసుకొని వెళ్తున్నాడు? అవసరం లేదు కదా. ఇశ్రాయేలుని దేవుడు వేరే రకంగా రక్షించుకోగలుగుతాడని ఉంటే సపరేట్గా ఈయన ఇంత శ్రమ పొందవలసిన అవసరం లేదు కదా. లేదు, ఏ రీతిగా అయితే క్రీస్తు అందరి కోసం ప్రాణం పెట్టినాడో, అందరి కోసం రాబోతున్నాడో, అదే రీతిగా సువార్త అందరికి అందించబడాలని ప్రకటించబడుతుందో, అదే రీతిగా ఇశ్రాయేల్ కూడా చివరి దినాలలో రక్షించబడాల్సిందే. వేరే మార్గం లేదు. వాళ్ళు సువార్తను ఒప్పుకొని, హృదయంలో ఒప్పుకొని, నోటితో పలికినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా రక్షించు, రక్షకుడా నేను మిస్ చేసుకున్నా, మేము నువ్వే రక్షకుడువా యేసయ్యా అని ఎప్పుడైతే వాళ్ళు పలుకుతారో, తృణీకరించిన యేసును తిరిగి వాళ్ళు మరలా మొర్ర పెడతారో, యేసు ప్రభు యొక్క ఆలయం దగ్గర నిలబడి ఏడుస్తూ చెప్పలేదా, దేవుని నామంలో వచ్చేవాడు ఘనపరచబడును గాక, స్తుతించబడును గాక అని చెప్పే వరకు మరలా మీకు నేను తిరిగి రాను అని మాట్లాడినాడు కదా, కన్నీరు గార్చినాడు కదా యేసు ప్రభు. ఆ దినము వాళ్ళు ఆ కష్టంలో వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు వచ్చినప్పుడేమో తృణీకరించినారు, ఇప్పుడు యేసు ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు వాళ్ళు రక్షించబడతారు. కాబట్టి ఆ చివరిలో ఆ రక్షణ కార్యము జరగబోతా ఉంది. దేవుని యొక్క కనికరము, అవిధేయులైన వాళ్ళు అవిధేయత వాళ్ళు చూపించినప్పుడు మనం కూడా అవిధేయులేమే, కానీ మనకు రక్షణ ఇచ్చినాడు. అంటే మనం అవిధేయతలో మనకు రక్షణ ఇచ్చినప్పుడు వీళ్ళ అవిధేయతలో వాళ్ళకి రక్షణ ఇస్తాడు అని చెప్తున్నాడు. ఆయన కనికరం గొప్పది, ఆయన ప్రేమ గొప్పది అని చెప్తున్నాడు. చివరికి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గొప్పవి, మానవుని యొక్క ఆలోచనకు మించినవి. ఎవరైనా ఆయనకు సలహా ఇవ్వగలుగుతారు? ఆయన లోతు ఏంటిది, ఆయన జ్ఞానం ఏంటిది అని దేవుని స్తుతించి, దేవుని మహిమపరిచి, అంతా ఆయన మూలంగానే, ఆయన ద్వారానే, ఆయన కొరకే ఆమేన్ 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 అని పలికినాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా అట్లనే దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి. దేవుడు మీ అందరినీ బహుగా దీవించునుగాక. మీరులో ఎవరు కూడా ఇశ్రాయేల్ కఠినపరుచుకున్నట్లుగా మీరు కఠినపరుచుకోకండి. మీరు అన్ని పోగొట్టుకుంటారు. మీ హృదయాలు తెరవండి, దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. ఇశ్రాయేల్ని మర్చిపోకండి. ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేయండి, ఇశ్రాయేల్ ప్రేమించండి. ఇశ్రాయేల్కి ఏమైనా సహాయం చేయగలిగితే సహాయం చేయండి. అది ఏ రకంగా అయినా కానీ కూడా ఇశ్రాయేల్ విషయంలో నిలబడండి. వాళ్ళు ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ప్రేమించబడేవారు. దేవుడు చివరి దినాలలో వాళ్ళందరినీ పోగు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. యుగ యుగములు ఆ యేసయ్య స్తుతించబడును గాక. ఈ రెండు కుటుంబాలని ఒక కుటుంబంగా చేయడానికి ఆయన ప్రాణం పెట్టినాడు. యూదులను అన్యులను ఒకే కుటుంబంగా చేసినాడు. ఒకే రీతిగా ఆయన ప్రాణం పెట్టినాడు. ఒకే రీతిగా రక్షణ మార్గం పెట్టినాడు. ఒకేసారి ఆయన రాబోతున్నాడు. 2-3 సార్లు రాడాయన. ఇగో నేను వచ్చిచున్నాను అన్నాడు. ఎక్కడ కూడా యేసు ప్రభు నేను 2 సార్లు వస్తా అని చెప్పలేదు. ఎక్కడ కూడా దేవుని బిడ్డలారా, యు చెక్ ద స్క్రిప్చర్స్, షో మీ వన్ స్క్రిప్చర్. ఒక్కసారి నాకు చూపెట్టండి, యేసు ప్రభు నేను మొదటిసారి ఇట్లా వస్తాను, రెండోసారి ఇట్లా వస్తాను, ఏం చెప్పలేదండి. ఇగో నేను వచ్చుచున్నాను, బిహోల్డ్ ఐ కమ్, త్వరగా వచ్చుచున్నాను. ఎవరి
జీతం వాళ్ళకి ఇవ్వడానికి, ప్రతిఫలం ఇవ్వడానికి నేను వచ్చుచున్నాను అన్నాడు. బిహోల్డ్ ఐ కమ్ అన్నాడు అంతే. దేవుని బిడ్డలారా, వెన్ హీ కమ్స్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఆయనతో నడిచిన వాళ్ళు రక్షించబడతారు, నడవని వాళ్ళు శిక్షకు పాత్రలు అవుతారు. దేవుడు ఆ గొప్ప వేల పరిపాలన ఆయన ప్రారంభించబోతున్నాడు అని వచ్చిన తర్వాత. కాబట్టి ఎక్కడ కూడా యేసు ప్రభు చెప్పలేదు అట్లా ఎక్కడ కూడా శిష్యులు కూడా బోధించలేదు. వాళ్ళకి శిష్యులకు బోధించినట్లుగా 2 సార్లు 3 సార్లు వచ్చినట్లుగా ఎక్కడ కూడా లేదు, బోధించలేదు. రెండోది, వీళ్ళు పత్రికలు రాసినప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా అట్లా బోధించలేదు. ఈ కొత్తగా మర్మం అని కొత్త బోధ పట్టుకొచ్చి చాలా మంది సిద్ధపడట్లేదు, మేము ఉండమనుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా ఉంటారు. మీ విశ్వాసము ఆ యొక్క ఎగ్జామ్ కావాలా, ఎగ్జామ్ రాయాల్సిందే, తర్వాతనే ప్రమోషన్ జరగాల్సిందే. కడ వరకు విశ్వాసం కాపాడుకున్నవాడే రక్షించబడును. కాబట్టి ఇప్పుడు నమ్మినారు కదా, రేపటి దినం మేము మా రక్షణ మాదే అనుకొని నిర్లక్ష్యంగా ఉండకండి. ఆ దినాలలో, శ్రమ దినాలలో మీ విశ్వాసం పోగొట్టుకున్నారు అనుకోండి, దేవుని రాజ్యాన్ని కూడా మనం పోగొట్టుకుంటాము. కడ వరకు కాపాడుకున్నవాడే రక్షించబడనని లేఖనాలు చెప్తే అదే సత్యం. ఆమేన్. మీరు రక్షించబడినారని గర్వపడి ఆ దినాలలో దేవుని తృణీకరించినారనుకోండి, అదే టైంలో ఇశ్రాయేలీని రక్షించుకుంటా ఉంటారు. మీరు గర్వపడ్డారు అనుకోండి, వాళ్ళు లోపలికి వస్తారు, మనం బయటికి పోతాం. మనం అటువంటి పరిస్థితి ఎవరు కూడా తెచ్చుకోవద్దు. ఆ స్థితి ఎవరు కూడా రాకూడదు. దేవుడు అందరినీ రక్షించుకొని అందరినీ ఆయన కుటుంబంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మీ అందరిని దీవించును గాక. మీకు ఏమైనా డౌట్లు వస్తే బైబిల్ తీయండి, చదవండి. వీళ్ళు ఏం చెప్తున్నారో కాదు, బైబిల్లో ఉందా లేదా, ఏదో ఒక మాట వచ్చినప్పుడు అది ఉందా లేదా అని పరీక్షించుకొని మనం కట్టుకునే వారుగా ఉండాలి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.